ఉన్నాయి. కానీ గమనించాల్సిందంటే ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వము ఏర్పడ్డ టైంలో ఈ రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి. కాలక్రమంలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ప్రజలు ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోపంతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ప్రతినిధులు లేకుండా పోయారు. ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలే మిగిలిరు. మాకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మాకు ప్రజలు రాష్ట్రం ఇచ్చినందుకు కోపంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడము బంద్ చేసిరు. ఇక్కడ మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్ర విభజన ఎవరున్నారా అంటే మొన్న ఒక టర్ము ఎవరు ఫస్ట్ టర్మ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సెకండ్ టైం మళ్ళీ వైఎస్ జగన్ గారు వచ్చారు. మళ్ళీ మూడోసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఆలోచన చేసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏంటంటే ఇచ్చిన కాంగ్రెస్గా స్టీల్ ప్లాంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా రాజకీయపరమైన ప్రజాప్రతినిధులు లేరు. పార్లమెంట్లో కొట్టాడాలంటే మాకు నాయకులు లేరు. పోనీ రోడ్ల మీద ఎమ్మెల్యేలు మా రోడ్ల మీద కూర్చుందంటే మాకు ఎమ్మెల్యేలు లేరు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో. పోలీస్ వ్యవస్థ అంతా అటు చంద్రబాబు నాయుడు దగ్గర, ఇక్కడ వైఎస్ఆర్ జగన్ దగ్గర ఉన్నది. పోలీసు వ్యవస్థ ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు చెప్పింది చేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సరే ఇప్పుడున్న మా పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారు కానివ్వండి, మా మస్తాన్ కానివ్వండి, మా నాయకులందరూ కూడా ఇక్కడ మా ఆఫీసు బేరర్స్ ఉన్నారు. ఒక సందర్భంలో మస్తాన్ అలీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారు కూడా ఒక కార్యక్రమం చేస్తే కూడా పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి. సరే కాంగ్రెస్ అవకాశం ఉన్నప్పుడు ఇచ్చింది, అవకాశం లేనప్పుడు పోరాటాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాలని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతున్నా. ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిందో, ఈడ 2 రాష్ట్రాలు విడిపోయిందో, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో నాయకులు ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల మేమేం చేయలేని పరిస్థితులలో మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎలాంటి కుట్ర మొదలుపెట్టిరంటే ఇప్పుడే మస్తాన్ అంటున్నాడు. కొంతమంది అంటే ఇప్పుడు అది ఏ రోజు రకంగా అక్కడున్న కార్మికులను తొలగించేసి విఆర్ఎస్ ఇచ్చి తొలగించి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని తొలగించేసి ఆ 2.5 లక్షల కోట్ల ఆస్తిని క్రమంలో ఒక ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థకు అందించాలనేది ఒక డిజైన్. ఇది ఒక డిజైన్. ఇది బీజేపీ ప్రభుత్వం అంది. ఇది ఒక డిజైన్. ఇదంతా అంచెలంచెలుగా నేనొక ఆంధ్రప్రదేశ్ ఒక అధికార పార్టీ, ఒక ప్రతిపక్ష పార్టీకి నేను ఇక్కడ నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఈ మీడియా చూస్తున్న వాళ్ళు కూడా ఆలోచన చేయండి. మీడియా ప్రజలు కూడా ఆలోచన చేయండి. అక్కడున్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజెంట్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడుగా జగన్ గారు. అంటే ప్రతిపక్షం రాకపోయినా పక్షమైనా రాజకీయంగా ప్రతిపక్ష నాయకుడే కదా. చట్టసభలో ప్రతిపక్ష నాయకుడు అవునా కాదా అనేది ఆ పంచాయతీ వేరు, మనకు సంబంధం లేదు అది. కానీ పార్టీ పరంగా ప్రతిపక్ష నాయకుడు లేదా మాజీ ముఖ్యమంత్రి. ఓకే, ప్రతిపక్ష నాయకుడు కాదప్పా, మాజీ ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ భవన్ నుంచి అడుగుతున్నా.
మీ ఇద్దరికి మోడీ గారితో మంచి దోస్తానం ఉంది. జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నా చంద్రబాబు నాయుడు దోస్తే, చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ జగన్ ఉన్నా ఆయన దోస్తే ఈ చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు తోటి దోస్తానం మీ ఇద్దరికి ఉంది.